మొన్నటి వరకు ఒక లెక్క, రేపు జరగబోయే 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఒక లెక్క అని సాలూరు మండలం జనసేన పార్టీ నాయకుడు శివకృష్ణ అన్నారు. దేశ రాజకీయాలను నిర్దేశించే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిపారు. ఆయన వెంటే తామంతా ఉన్నామని తెలిపారు. ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేసేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నామన్న శివకృష్ణతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురం వేదికగా జరగనుంది. అత్యంత వైభవంగా జరిపేందుకు జన సైనికులు, వీరమహిళలు అయితే జనసేన నాయకులు అయితే నిర్వహణ బాధ్యతలు అయితే భుజాన్ని వేసుకుని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మనం సాలూరు నియోజకవర్గంలో ఉన్నాం. సాలూరు పట్టణంలో ఇక్కడ సాలూరు మండల అధ్యక్షులు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు 12వ ఆవిర్భావ సభ జరుగుతున్నది. ఈ గతంలో ఎలాగుండేది, ఇప్పుడు ఈ సభకి గతానికి ఇప్పటికీ తేడా ఏ రకంగా చూస్తారు? గతంలో జరిగే సభల్లో కేవలం ప్రజా సమస్యల మీద స్పందించడానికే మా కళ్యాణ్ గారు ప్రజల కోసమే స్పందిస్తూ ప్రజా సమస్యలు నిలగెత్తుతూ సభను నిర్వహించారు. అప్పుడైతే మాకు జనసేన తరపున ఏమీ లేదు, కనీసం ఒక్క సీటు కూడా లేదు. ఆ గెలిచిన సీటు కూడా మాది కాదు. అయినప్పటికీ ధైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ ఏది వదలకుండా కళ్యాణ్ గారు చాలా కష్టపడి జీరో నుంచి హీరో అవడం అంటాం. ఆయన సినిమా హీరో కాదు, రాజకీయంగా కూడా జీరో నుంచి హీరో అయ్యి ఇప్పుడు ఆ చీకటి నుంచి వెలుగులోకి వచ్చినట్టుగా ఈరోజు సభలో, రేపు జరగబోతున్న సభలో వెలుగులో వచ్చి అందరం ఆనందాలు, ఎప్పుడైనా మనం హోలీ ఇటువంటి పండుగలు ఏమైనా ఆనందాల్లో సంబరాల్లో చేసుకుంటాం. అలాగా 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడు వస్తున్న ఈ సభ మేము గెలుపుతో అత్యంత ఆనందంగా విజయోత్సవాలు చేసుకుంటూ మేమందరం కూడా పిఠాపురం తరలి వెళ్తున్నాం. అది సంఖ్య అనేది చెప్పలేమండి. ఆ సముద్రంలో ఇసుక రేణువుల్లా మనం దాన్ని వర్ణించలేం కూడా. అంత చాలా ఎక్కువ మంది, లక్షల్లో, అది వర్ణించలేని కుంభమేళాకి ఎలా జనాలు తరలి వెళ్ళారో అలాగే ఈ పవన్ మేళ అనొచ్చు దీనికి కూడా విపరీతంగా జనాలు తరలి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నాం. అయితే మీరు ఇక్కడ సాలూరు పట్టణం నుంచి జనసేన విభాగం, వీరమహిళా విభాగం, జన సైనికులు ఎంతమంది ఏ రకంగా వెళ్దాం అనుకుంటున్నారు ఏంటండి? సాలూరులో ప్రధానంగా 4 మండలాలు ఉన్నాయి. సాలూరు, మెంటాడ, మక్కువ, పాచిపెంట. ఈ 4 మండలాల నుంచి అత్యధికంగా జనాల్ని తరలి రమ్మని మేము చెప్పడం జరిగింది. ఇది మాకు ఒక 6 గంటల జర్నీ కాబట్టి ఇక్కడ నుంచి బైక్స్ మీద ఎక్కువ మంది వెళ్తా ఉన్నారు. బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి కూడా మేము వెళ్ళండి కానీ జాగ్రత్తగా సురక్షితంగా హెల్మెట్స్ పెట్టుకొని వెళ్ళమని చెప్తున్నాం. అది ఇంతవరకు ప్రస్తుతానికైతే మాకు 4 మండలాల నుంచి వెహికల్స్ మీద వెళ్ళడానికైతే సుమారు 20 నుంచి 25 వెహికల్స్ అయితే మా అందుబాటులో మేము తరలి వెళ్ళేందుకు సిద్ధమయ్యాం. మిగతా బస్సెస్ కానీ ఏవైనా అనేది మాకు ఈ 2 డేస్లో తెలుస్తుంది. బస్సులో ఏంటి, పార్కింగ్ ఏంటి, ఇవన్నీ రేపు ఆల్రెడీ మేము మక్కువలో దీని గురించి మీటింగ్ పెడుతున్నాం. ఎంతమంది వెళ్తున్నాం ఏంటి, వాళ్ళు ఎక్కడ స్టే చేయాలి, ఇవన్నీ వీటి గురించి ఈ 2-3 రోజుల్లో మీకు తెలియజేస్తాం, మాకు తెలుస్తుంది. అయితే మన్యం జిల్లా నుంచి ఆల్రెడీ అయితే ఈ మన్యం జిల్లా తాలూకా ఇన్ఛార్జీలు వాళ్ళు అయితే మీటింగ్లు అయితే మీటింగ్లు అయితే చేసుకుంటున్నారు. పోస్టల్ లాంచింగ్ కూడా చేశారు. మీరు మీ నియోజకవర్గంలో ఏం చేశారా లేదా? అది మన్యం జిల్లా నుంచి అయితే మనకి అరకు పార్లమెంటరీ నుంచి గంగులయ్య గారు వచ్చి ఈ అరకు పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలని కవర్ చేసి వాళ్ళు మీటింగ్స్ పెట్టడం జరిగింది. అలాగే రేపు సాలూరు నియోజకవర్గం నుంచి మక్కువ మండలంలో మొన్నటి మీటింగ్ మెంటాడ్లో జరిగింది. ఇప్పుడు రేపు మక్కువ మండలంలో మీటింగ్ పెట్టి ఆ సభాస్థలికి ఎలా వెళ్తాం, ఎంతమంది వెళ్తాం, అది కాన్వాయ్ కింద వెళ్తామా, బైకుల మీద వెళ్తామా, వీళ్ళు వసతి కానీ ఏమైనా వీటి గురించి రేపు చర్చించి మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే గతంలో 10 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఈ పార్టీ రోజు అధికారంలోకి వచ్చింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రాబోయే రోజుల్లో పార్టీకి దిశ నిర్దేశం అయితే పవన్ కళ్యాణ్ గారు రేపటి సభ నుంచి చేస్తారనుకుంటున్నారు కదా, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇది ఇప్పటికే చాలామంది రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఈరోజు మేము దాన్ని వర్ణించలేనంత ఆనందంతో ఉన్నాం. అది బయటికి బహుశా మీరు ఆ జనాల్లో చూడొచ్చు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆ వామనుడు బలిచక్రవర్తిని తొక్కినట్టుగా, బలిచక్రవర్తి అనేది నేను ఎవరో చెప్పక్కర్లేదు, ప్రత్యేకించి జీరో
ఒక్క స్థానం కూడా లేకుండా ఒక స్థానం నుంచి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన ఆనంద సంబరాల్లో పిఠాపురం తడిచి ముద్దవనుంది. ఈ ప్రత్యేకించి రేపు జరగబోయే ఆవిర్భావ సభ కని విని ఎరిగినటువంటి జన సమ్మోహనంతో, జన శ్రేణులతో, జనసేన వీర మహిళలతో వీళ్ళందరితో నిండి ఆ బలి చక్రవర్తి ప్రస్థానం అక్కడ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఈ ఆనంద సభ ఇది ఏదంటే మాకు ఆవిర్భావ సభ కాదు, ఆనంద సభ. రేపు ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలుస్తుంది. ఈ సభ ఆ సభ అన్నీ కలిపి అక్కడే జరుగుతాయి ఈ సంబరాలన్నీ. ఇది ఇక్కడ పరిస్థితి. సాలూరు పట్టణంలో అయితే మండల సీనియర్ నాయకులు అయినటువంటి వారి మనోగతం అయితే మనకు తెలియజేశారు. రేపు ఆనంద సభ, ఇది ఆవిర్భావ సభ కాదు, ఆనంద సభ. పిఠాపురంలో అయితే ఆనందంతో పిఠాపురం కూడా మొత్తం తడిసి మొద్దవుతుంది. జన సైనికుల తాలూకా ఈ అఖండ విజయ సభ, అలాగే అధికారంతో వచ్చిన సభ ఈరోజు జరుగుతుంది అని చెప్తున్నారు. జన సైనికులు అయితే ఇక్కడి నుంచి సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా రావడానికైతే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నా అన్నారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.